హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేనైతే చాలా సింపుల్గా పాలకూర పప్పు రెసిపీ చూపిస్తున్నాను. ఒక కప్పు పాలకూర, ఒక కప్పు కందిపప్పు, దీంట్లోకి కొత్తిమీర, 4 పచ్చిమిర్చి అండి. మీ కారానికి తగినట్లుగా వేసుకోండి. 2 టమాటాలు కూడా వేసుకున్నాను దీంట్లోకి. 1 స్పూన్ సాల్ట్, చిటికెడు పసుపు, 1 స్పూన్ కారం కూడా వేసుకున్నాను. పులుపుకు తగినంతగా చింతపండు, మీరు పులుపు ఎక్కువ తింటే వేసుకోండి. 1 గ్లాస్ వాటర్ వేసుకొని 3 విజిల్స్ వచ్చే వరకు పప్పు అయితే ఉడికించేసుకున్నాను. చూడండి, ఈ విధంగా. పప్పుకు అవసరం లేదనమాట, నేనైతే గరిటెతోనే తిప్పేస్తున్నాను. దీనైతే ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందామండి. ఎప్పుడు టేస్ట్ కోసం అని రకరకాల వీడియోలు చూసి నేను ఏది ప్రయోగం చేయను. నాకు వచ్చినట్టుగానే న్యాచురల్గా చేసేస్తాను సింపుల్గా. సో పప్పు అయితే బాగుంటుందండి. ఒకసారి రెసిపీ అయితే ట్రై చేయండి. తాలింపు పెట్టేసుకుందాము. ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, ఎండుమిర్చి, దీంట్లోకే కరివేపాకు కూడా వేసేసి తాలింపు అయితే పెట్టేసుకుందాము. పప్పు అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. సో ఈ పప్పు వీడియో నచ్చినట్లయితే మీరు కూడా రెసిపీ ట్రై చేసి కామెంట్ అయితే చేయండి, లైక్ చేయండి.